వ్రతాలు ఒక ప్రాముఖ్యత ఏంటి అంటే స్త్రీలకంటూ ఒక వ్రతం అనేది ఉండాలి. అది ఏ వ్రతం అంటే ఫస్ట్ మొట్టమొదటి వివాహం అయిన స్త్రీకి పాతివ్రత్యం అంటే భర్త చెప్పిన మాట వినడము, భర్త చెప్పిన నడవడికలో నడవడము, భర్త అనుకున్న విధంగా నడవడం. ఇది మన పూర్వంలో ఒక 100 ఏళ్ళ నాటి విషయం అన్నమాట. అంటే ఇవాళ అడిగితే ఇవాళ చెప్తే అది ఎంతవరకు తీసుకుంటారో తెలియదు కానీ ఫస్ట్ ధర్మాల్లో ఇది ఒక ధర్మం. సో ఈ వ్రతం ఫస్ట్ వివాహం అవగానే పాతివ్రత్య వ్రతం ఉంటుంది. అంటే భర్త మాట జవదాటకుండా భార్య ఉండడం, సో భర్తకు అనుకూలంగా చేసి పెట్టడం, ఆయనకి ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో ఆ విధంగా వెళ్ళడం, ఆ విధంగా ప్రతిదీ అనుకరించి నడవడిక ఉండడం. ఇలా ఉండడం వల్ల ఉంటే ఏంటి అంటే ఆమెకి ఎంత పుణ్యం వస్తుంది అంటే ఈ జన్మ తీసుకుంటే, ఈ జన్మలో ఈ శరీరం తీసుకుంటే ఈ శరీరానికి కొన్ని ధర్మాలు ఉంటాయి, ఈ ఆత్మ ఈ శరీరంలోకి వచ్చింది కనుక ఈ ఆత్మ చేసిన కొన్ని కర్మలు ఉంటాయి. సో ఎప్పుడైతే ఈ మాటలన్నీ పాటించి ఇవన్నీ చేస్తుందో ఈ ఈ ఆత్మకుండే కర్మలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి అండి. ఫస్ట్ అది వాడికి జరుగుతుంది. తర్వాత ఈ శరీరంతో చేసే కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఏదైతే తల్లిదండ్రులని, అత్తమామల్ని, భర్తని, పూర్వం ఏంటంటే మనకి అత్తగారితో పాటు తోడికోడళ్ళు కుటుంబం అంతా కలిసి ఉండేది. ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరితో సఖ్యతతో ఉండడం వల్ల లక్ష్మి యొక్క అనుగ్రహం కలిగేది. అంటే లక్ష్మీ అమ్మవారు ఎక్కడ సఖ్యతగా ఉంటారో, ఎక్కడ శాంత స్వరూపంగా ఉంటారో,